इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने कहा कि श्री राजा बहादुर वेंकटराम रेड्डी के अज़ाइम को जारी रखा जाएगा। पालमूर रेड्डी सेवा समिति के ज़ेर एहतमाम श्री राजा बहादुर वेंकटराम रेड्डी की 156वीं यौम पैदाइश तकरीब शानदार तरीके से मनाई गई। इस तकरीब में मकामी रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने पद्मावती कॉलोनी में ग्रीन बेल्ट में वाक़ श्री राजा बहादुर वेंकटराम रेड्डी के मुजस्समे पर फूलमाला चढ़ाकर खिराज अक़ीदत पेश किया। बाद अज़ान उन्होंने मीडिया से बात करते हुए कहा कि एक ऐसे वक्त में जब गरीब तलबा को पढ़ने की कोई सहूलत नहीं थी, हैदराबाद में ज़ात पात और मज़हब से बालातर होकर एक हॉस्टल बनाया गया और उसे गरीब तलबा के लिए दस्तयाब कराया गया। उन्होंने याद दिलाया कि रेड्डी वुमेंस कॉलेज 100 साल कबल ये सोच कर कायम किया गया था कि अगर ख़वातीन को तालीम दी जाएगी तो माशरा बेहतर होगा। उन्होंने कहा कि उनकी तरगीब से महबूब नगर में बनाया गया रेड्डी हॉस्टल अब IIIT कॉलेज की आर्जी इमारत के तौर पर कायम किया गया है। रुकन असम्बली ने कहा कि उनसे तहरीक लेकर तालीमी फ़ंड में हिस्सा दें और गरीब तलबा की तालीमी तरक्की में अपना हिस्सा डालें। इस मौके पर TPCC के जनरल सेक्रेटरी मिथुन रेड्डी, राजेंद्र रेड्डी, पालमूर रेड्डी संघम के सदर तूमू इंद्रसेना रेड्डी, जनरल सेक्रेटरी वेपूरी राजेंद्र रेड्डी, मेंबरान मल्लू नरसिम्हा रेड्डी, राजेंद्र रेड्डी, मनोहर रेड्डी के अलावा दीगर शामिल रहे। ఈరోజు శ్రీ రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారి 156వ జయంతోత్సవం. దీని సందర్భంగా పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో ఇక్కడ ప్రతిష్ఠించిన వారి విగ్రహానికి పట్టణంలోని ప్రముఖులందరం కూడా కలిసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు వెంకటరామరెడ్డి గారిని వారు చేసిన సేవలకు గుర్తుంచుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఆ రోజు హైదరాబాద్ నగరంలో ఎటువంటి వసతులు లేనప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు హైదరాబాద్లో చదువుకోవాలంటే చాలా దుర్లభమైన పరిస్థితి ఉండే. అప్పుడు కుటుంబాలు ఇప్పట్లాగా హైదరాబాద్లో లేకుంటుండే, స్థిర నివాసం లేకుంటుండే. అందుకే పిల్లలు చదువుకోవడానికి కిరాయి రూమ్లలో ఉంచుకొని ఒక్కొక్క రూమ్లో 10 మంది 15 మంది అట్లా పెట్టుకొని చదివించుకునేవారు. ఆ బాధలన్నీ చూసిన తర్వాత రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు హైదరాబాద్లో ఉన్నత విద్య చదవాలంటే వాళ్ళకు మంచి నివాస యోగ్యమైన హాస్టళ్లను తక్కువ ధరతోటి వాళ్ళకు అందియాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో హ్యాబిట్స్లో పెద్ద హాస్టల్ భవనాన్ని కట్టించి అది కేవలం కాపు కులస్తులకే కాకుండా మొత్తం పేద వర్గాలు ఎవరు వచ్చినా సరే చదువుకోవడానికి హైదరాబాద్కు వస్తే అక్కడ వాళ్లకు మంచి సౌకర్యాలు కల్పించి ఉన్నత విద్యకు తోడ్పాటును అందించాలన్న ఉన్నతమైన లక్ష్యంతో ఆ రోజు రెడ్డి హాస్టల్ భవన నిర్మాణం పూర్తి చేశారు. అలాగే ఇతర జిల్లాల్లో కూడా పిల్లల చదువు కోసం హాస్టళ్ల నిర్మాణానికి వారు ప్రేరణగా నిలిచిండ్రు. మన మహబూబ్నగర్ పట్టణంలో కూడా ఇక్కడ ఉన్న రెడ్డి సేవా సమితి ద్వారా హాస్టల్ భవనాన్ని నిర్మించి అనేక వందల మంది పేద విద్యార్థులను ఆదుకున్నారు. వాళ్ళు చదువుకోవడానికి తోడ్పాటును అందించారు. ఇప్పుడు అదే హాస్టల్ ఈరోజు IIITకి టెంపరీ భవనం కావాలంటే అన్ని హంగులతో ఉన్న హాస్టల్ భవనాన్ని ఈరోజు మన పిల్లలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న పిల్లలకు ఇవ్వడం జరిగింది. సొంత ఖర్చులతోటి రిపేర్స్ చేయించి స్పెసిఫికేషన్స్కి అనుగుణంగా తయారు చేసి రాబోయే కొద్ది రోజుల్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆ IIIT కోచింగ్ కమ్ హాస్టల్ నిర్మాణం
ఇక్కడ పూర్తి చేసి టెంపరీ అకామిడేషన్ కల్పించడం జరిగింది. అలాగే పాలమూరు రెడ్డి సేవా సంఘం తరఫున బీకే రెడ్డి కాలనీలో ఉన్న గర్ల్స్ హాస్టల్ కూడా ఈరోజు మహిళల కోసం ఒక ట్రైనింగ్ సెంటర్గా వాడుకుంటా ఉన్నాం. ఇప్పటికే ఒక 1000 మంది మహిళలకు ట్రైనింగ్ ఇప్పించాం. ఇట్లా దృష్టి అంతా కూడా ఆ రోజు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఏదైతే బాటను చూపించిండ్రో ఆ మార్గంలో నడవడానికి పట్టణంలో ఉన్న రెడ్డి కులస్తులందరూ, అదే రెడ్డి సేవా సమితి తరఫున ఇక్కడ ఉన్న పేద వర్గాలకు విద్యా ఉపాధి కల్పించడానికి ఇంకా తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు. వారి స్ఫూర్తితోటి ఈ కృషి ఇలాగే కొనసాగాలని భావిస్తూ ఇంకా అనేక రకాలుగా మనం విద్యార్థులకు సహాయం అందించాలి. వారు దాదాపుగా 100 సంవత్సరాల క్రితమే పిల్లలు చదువుకోవాలి, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి రెడ్డి కాలేజ్ ఫర్ ఉమెన్స్, రెడ్డి హాస్టల్ ఫర్ ఉమెన్ అని కూడా హైదరాబాద్లో కట్టేయడం జరిగింది. ఆ కాలేజీలలో 1000 మంది విద్యార్థినులు ఈరోజు గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాగే విద్యార్థులకు కానీ విద్యార్థినులకు కానీ ముఖ్యంగా పేద వర్గాల నుంచి వచ్చే వాళ్లకు మనం చేయూతనియ్యాలి. మనం సంపాదించిన దాంట్లో కొద్దిగా ఆ వర్గాల పేద పిల్లల విద్య కోసం మనం కూడా కొద్దిగా ఇవ్వాలన్న ఒక ఆలోచనను ఆ రోజు 100 సంవత్సరాల క్రితమే రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు మా అందరికీ కూడా కల్పించారు. అందుకే ఈరోజు విద్యానిధికి కావచ్చు, మిగతా అనేక సంక్షేమ కార్యక్రమాలకు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న రెడ్డి కులస్తులందరూ కూడా తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. ఈ జయంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి రెడ్డి కులస్తులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాల హృదయంతో ముందుకొచ్చి విద్యానిధికి సహాయ సహకారాలు అందించి కొన్ని 1000 మంది పేద విద్యార్థుల భవిష్యత్తును నిలపడానికి మన అందరం కూడా కంకణబద్ధులై ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.